శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల జరిగిన వరుస చోరీల కేసుల్ని కాశీబుగ్గ పోలీసులు ఛేదించి 2 అంతర్రాష్ట్ర నిందితుల్ని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. నిందితులు పశ్చిమ బెంగాల్కు చెందిన మహమ్మద్ మీజాన్, మహమ్మద్ హాసన్ల నుండి 12 తులాల బంగారం, 20 కిలోల వెండి ఆభరణాలు, 1,09,350 నగదు, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు 80 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసుల ఛేదనలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, కాశీబుగ్గ డీఎస్పీ టి భవానీ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ వై రామకృష్ణ, ఎస్ఐ ఎన్ సునీల్తో పాటు పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషించారు. ప్రతిభ కనబరిచిన అధికారులను సిబ్బందిని ఎస్పీ అభినందించారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్ అండ్ టెక్కల్ సబ్ డివిజన్లో రీసెంట్గా జరిగిన ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి ఈరోజు 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఒక వ్యక్తి పేరు మహమ్మద్ మీజాన్, ఈయనది వెస్ట్ బెంగాల్ మాల్దా డిస్ట్రిక్ట్. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇంకొక వ్యక్తి మహమ్మద్ హసన్, ఈయన కూడా మాల్దా డిస్ట్రిక్ట్ వెస్ట్ బెంగాల్. సో వీళ్ళు మొత్తంగా మనకి టోటల్గా రీసెంట్గా లాస్ట్ 3-4 మంత్స్లో ఇక్కడ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 కేసెస్, టెక్కలిలో 1 కేసు, పార్వతీపురం డిస్ట్రిక్ట్లో 1 కేసు అండ్ బెరంపూర్ ఒడిస్సాలో కూడా 1 కేసులో అఫెన్సెస్ చేసినట్లు చెప్పారు. టోటల్గా ఈ 6 కేసెస్కి సంబంధించి మనకు కంప్లీట్గా 141 గ్రాముల బంగారం అండ్ 20 కిలోల పైన సిల్వర్ అండ్ క్యాష్ 1.5 lakh అండ్ ఒక బైక్. సో ఇవన్నీ మనకి రికవరీ చేయడం జరిగింది. సో టోటల్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ 80 లక్షలు ఉంటుంది ఇది. ఇందులో మెయిన్ అఫెన్స్ వచ్చి మనకు టెక్కలిలో రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం జరిగిన గ్రేవ్ అఫెన్స్ ఏదైతే ఉందో అక్కడ గోల్డ్ 50 grams, సిల్వర్ 19 kilos అండ్ క్యాష్ 1 lakh పైన క్యాష్ పోయిన కేసు. రిమైనింగ్ కేసెస్లో మనకి మెయిన్ వచ్చి కాశీబుగ్గలో అక్కడ 1 కేసులో వీళ్ళు 68 గ్రాముల గోల్డ్ వరకు థెఫ్ట్ చేయడం జరిగింది. సో ఇతని పైన ఎవరైతే ఈయన మహమ్మద్ మీజాన్ ఉన్నారో ఈయన పైన పాత కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి మనకు. సో మన డిస్టిక్లో మొత్తం 4 కేసులు ఉన్నాయి, 4 + 3 7 కేసులు ఉన్నాయి మన డిస్టిక్లో. విజయనగరంలో 7 కేసెస్ ఉన్నాయి అండ్ వైజాగ్ సిటీలో 2 కేసెస్ ఉన్నాయి. వీటిల్లో ఆల్రెడీ అరెస్ట్ ఆయన 2025 అక్టోబర్లో రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయాడు. తర్వాత ఇక్కడ సర్వేలెన్స్ ఎక్కువ ఉంది అని చెప్పి బెరంపూర్లో ఉంటూ ఇక్కడ అఫెన్సెస్ చేసి మళ్ళీ బెరంపూర్ వెళ్తూ ఉన్నారు. సో ఆ ప్రాసెస్లో ఇక్కడ దొరకడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీనివాస్ గారు, కాశీబుగ్గ డిఎస్పీ భవానీ గారు ఇక్కడ లేరు, వాళ్ళు వేరే డ్యూటీలో ఉన్నారు. అండ్ కాశీబుగ్గ ఇన్స్పెక్టర్ రామకృష్ణ అండ్ అక్కడున్న కొంత స్టాఫ్ వీళ్ళు భాస్కర్ గారు, ఉషా కిరణ్ గారు, నీలకంఠం, రాధాకృష్ణ